వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. ఎవ్రీ సాటర్డే జరుగుతున్న టెస్ట్ సిరీస్లో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ 6కి సంబంధించిన అథమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ లేక ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? రైట్. నిన్న జరిగిన సాటర్డే సెప్టెంబర్ 21 జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 32 చూసినట్లయితే, if the lines given by 3x plus 2ky equal to 2 and 2x plus 5y plus 1 equal to 0 are parallel, then the value of k ఎలా అనేది మనకు చూడండి. రైట్. కొంతమంది యాస్పిరెంట్స్, చాలామంది యాస్పిరెంట్స్ వచ్చేసి ఇంకా చాలా నెగిటివ్గా ఉన్నారు. ఇంకా ఇప్పుడే డేట్లు రావు అది ఇది అని చెప్పేసి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉద్యమాలు స్టార్ట్ చేశారు కాబట్టి అతి త్వరలో డేట్లు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఈవెంట్స్ ఈజీగా సక్సెస్ కాగలరు. సో ఈవెంట్స్కి సంబంధించి కూడా స్పెషల్గా కోచింగ్ కావాలనుకున్న వాళ్ళకి మన ఆర్ఎస్ అకాడమీలో మన యొక్క సురేష్ సార్ అని చెప్పేసి పీఈటీ మాస్టర్ చేత గ్రౌండ్ సెక్షన్ ప్రతిరోజు జరుగుతూ ఉంది. సో ఎవరైనా సరే వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో అందులో ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే మీరు ఈజీగా సక్సెస్ కాగలరు. సో ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి కూడా మన గతంలో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ని బేస్ చేసుకొని వాటిలో ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు, ఎలాంటి వెయిటేజ్ ఇచ్చారు, అంటే ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకునేసి క్వశ్చన్ అడుగుతున్నాం తప్ప మనకి ఇష్టం వచ్చినట్టుగా అయితే కాదు. సో కాబట్టి మీరు ఈ ప్రశ్నల సిరీస్ని కరెక్ట్గా గమనించి మీరు ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్లు చేయగలుగుతున్నారు, ఏవి చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాటిని ఏవైతే చేయలేకపోతున్నారో అలాంటి క్వశ్చన్స్ని మీరు ఒకసారి ప్రయత్నం చేసి వాటిని నేర్చుకొని వెళ్ళినట్టయితే మీ స్కోర్ని మరింత పెంచుకోవచ్చు. సో ఎందుకంటే మేము ఏవి పడితే అవి ఇవ్వట్లేదు, గతంలో వచ్చినటువంటి క్వశ్చన్సే ఇస్తున్నాం. సో గతంలో వచ్చినటువంటి ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేటి వాటిని బేస్ చేసుకొని ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్స్ మనం ఎలా ఇస్తున్నామో అదే రేంజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాటిని ఎక్కడైతే చేయలేకపోతున్నారో వాటిని మీరు కవర్ చేసుకొని ముందుకు రాగలిగినట్టయితే మీ స్కోర్ని మరింత పెంచుకోగలరు. సో జిఎస్లో కూడా ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మీరు గమనించినట్లయితే జిఎస్ పేపర్ వినడం వల్ల జిఎస్ పేపర్లో ఒక ఆప్షన్కి 4 ఆప్షన్స్, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ 4 ఆప్షన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు సబ్జెక్ట్ రివైన్ అవుతుంటుంది. సో ఒకసారి మళ్ళీ మెమరైజ్డ్గా ఉంటుంది. సో కాబట్టి జస్ట్ ఒక టైం పాస్ లాగా మీరు అలా చూస్తూ పోయినారంటే కూడా మీకు చాలా బిట్స్ రివైండ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? రైట్. అయితే మ్యాథ్స్లో చాలా మంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మాకు చెప్పిన సందర్భం ఏంటంటే, సార్ ప్రతి క్వశ్చన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు చాలా సబ్జెక్ట్ తెలుస్తుంది, ఈ క్వశ్చన్ వస్తే ఎలా చేయాలని చెప్పేసి మాకు ఐడియా ఉండేది కాదు, బట్ ప్రాబబిలిటీ, లీనియర్ ఈక్వేషన్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్లో ఇబ్బంది పడుతున్నాం, ఆ క్వశ్చన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు చాలా ఈజీ ఉందని చెప్తున్నారు. రైట్. మీరు ఇలాంటి రెస్పాన్స్తో మీరు కామెంట్ రూపంలో తెలిపినా సరే, లేదంటే మాకు డైరెక్ట్గా వచ్చి చెప్పినా సరే. ఓకేనా? రైట్. ప్రతిదీ కూడా ప్రతి పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకొని మీరు బెనిఫిట్ పొందండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మాకు తోడ్పడినట్టయితే మేము ఇలాంటి వీడియోలు మరిన్ని కూడా చేయగలుగుతాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్లో చూసినట్టయితే, if the lines given by the 3x plus 2ky equal to 2 and 2x plus 5y plus 1 equal to 0 are parallels, then the value of k is. సో ఇక్కడ మనకు చెప్పినట్టయితే 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చారండి. 3x plus 2ky plus equal to 0 అని చెప్పేసి, 2x plus 5y plus 1 equal to 0 అని చెప్పేసి. సో ఇలా ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు మీకు గతంలో కూడా క్వశ్చన్ వచ్చింది, సేమ్ టెస్ట్ సిరీస్ 5లో కూడా, గ్రాండ్ టెస్ట్ 5లో కూడా క్వశ్చన్ వచ్చింది, కానీ అది ఇది సేమ్ ఉంది. బట్ కాకపోతే కొంచెం మీకు డిఫరెన్షియేషన్ ఏంటంటే, ఇక్కడ ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు మీకు గతంలో క్వశ్చన్ చెప్పి ఉన్న ఆల్రెడీ. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కొంచెం చేయగలిగినట్లయితే a1/a2 ఈక్వల్ టు b1/b2 అని తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, a1 మీన్స్ 3, a2 మీన్స్ 2 ఈక్వల్ టు నెక్స్ట్ b1 2k, b2 5. సో ఈ 2 ఈక్వేషన్స్ బేస్ చేసుకొని తీసుకుంటామండి. ఇది a1 b1 a2 b2. సో ఈ 2 ఈక్వేషన్ బేస్ చేసుకుని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ మల్టిపుల్ చేసుకున్నట్టయితే 5 3 15 4 k కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, 15/4 k ఈక్వల్ టు 15/4 అనేది ఎక్కడ ఉంది మనకు, ఆప్షన్ ఏ. సో కాబట్టి సింపుల్గా మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చిందాన్ని, ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా మనం మిస్ చేసుకోవద్దు. ఎగ్జామ్లో చాలా ఈజీ. ప్రతి ఎగ్జామ్లో మీకు ఒక క్వశ్చన్ అలవాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో
ఈజీగా మా టెస్ట్ సిరీస్ రాస్తున్న ప్రతి అభ్యర్థి కూడా ఇలాంటి క్వశ్చన్ మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. సో కాబట్టి రైట్. నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్ రైట్. ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 4x² ప్లస్ 4√3x ప్లస్ 3 = 0 ఆర్ ఈ సమీకరణం యొక్క మూలాలు అంటే వర్గమూలాలు అని చెప్పేసి రూట్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా, దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి రైట్ మా ఇక్కడ వచ్చేసి మనకు 10th క్లాస్ బేస్లో ఒక ఫార్ములా అయితే ఉంటుంది మనకు వర్గమూలాలు కనుక్కోవడానికి కానీ మూలాలు కనుక్కోవడానికి అని చెప్పేసి, లేదా రూట్స్ అండ్ స్క్వేర్ రూట్స్ కనుక్కోవడానికి. సో దీంట్లో మనకు రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే -b ± √4b² -4ac/2a ఈ ఫార్ములాను ఉపయోగించుకున్నామంటే మనకు ఎగ్జాక్ట్ గా ఆన్సర్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఈ రూట్లో మనకు b అంటే ఏంటి 4√3, b మీన్స్ 4√3 -4√3 ప్లస్ b² సేమ్ 4√3 హోల్ స్క్వేర్ -4a a మీన్స్ అండి 4 ఇంటూ c వచ్చేసి 3. సో కాబట్టి ఈ ఫార్ములా ప్రకారంగా మనం సబ్మిట్ చేసుకున్నట్లయితే 2a వచ్చేసి 4. సో ఇదంతా మొత్తం సాల్వ్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ గా -√3/2. ఓకేనా. సో ఇది మనకు సాల్వ్ చేసుకుంటే మీకు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫార్ములా ఒక్కటి తెలియాలి, ఇదంతా సాల్వేషన్ మీకు తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే the 27th term of 5th 14th 23 is ఈ టర్మ్ లో 27th టర్మ్ అనేది కావాలి. సో 27th టర్మ్ అనేది మనం ఎలా గమనిస్తాము? సో మనకు వచ్చేసి ప్రోగ్రెషన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, దానిలో మనం తీసుకున్నట్లయితే 27th టర్మ్ కావాలనుకున్నప్పుడు చూడండి T27 = a ప్లస్ 27 - 1 ఇంటూ t. ఈ అనేది ఏమవుతుంది ఫస్ట్ టర్మ్, సో 5 ప్లస్ 27 అంటే 26 ఇంటూ t అనేది ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి ఇక్కడ మనకు 9. సో 9 వచ్చేసి మనకేంటి 5 ప్లస్ 9 6 54 అన్నప్పుడు లాస్ట్ డిజిట్ 4 వస్తుంది కాబట్టి 5 + 4 అనేది 9 అవుతుంది అనుకోవచ్చు. ఇక్కడ మనకున్న ఆప్షన్స్ లో లాస్ట్ డిజిట్ వచ్చేసి 9 అనేది ఏ నెంబర్ ఉంటుందంటే ఓన్లీ దీనికి మాత్రమే ఉంది. సో కాబట్టి మొత్తం చేసుకుంటా కూర్చోవద్దు, మనకున్న ఎగ్జామ్స్ లో ఫాస్ట్ గా రావాలంటే ఇది ప్లాన్ చేసుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ 72 70 + 68 72 + 60 + 68 + 1 up to 24. దెన్ ఇక్కడ మనకేంటి నెంబర్ సిరీస్ లాగా సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇచ్చారు. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ లో ఒక సిరీస్ ఫాలో అవుతున్నారు, అది ఏం ఫాలో అవుతున్నారో చూద్దాం. ఇక్కడ మనకు 72 నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇద్దాం 24 to 72 వరకు అంటే టోటల్ గా ఎన్ని నెంబర్స్ వస్తాయి మనం క్లియర్ గా గమనించినట్లయితే n వచ్చేసి నంబర్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసి టోటల్ గా 25 నెంబర్స్ వస్తాయి. ఈ 25 నెంబర్స్ కూడా ఆల్ ఆర్ అబ్జర్వేషన్ అయితే మనకి ఏమున్నాయి ఈవెన్ నెంబర్స్. 24 ఈవెన్ నెంబర్, 68 70 72 ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో కాబట్టి మనకు వచ్చిన నెంబర్స్ కూడా గమనించాలి. సో ఇక్కడ మనకు టోటల్ గా 25 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అందులో మనకు వచ్చేసి సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్స్ అన్నారు కాబట్టి s = n/2 a ప్లస్ l అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. దాని ప్రకారంగా తీసుకున్నట్టయితే 25/2 a వచ్చేసి మనకేంటి 72 తీసుకోండి, లాస్ట్ టర్మ్ వచ్చేసి 24. ఓకే లాస్ట్ టర్మ్ వచ్చేసి ఏంటి 24. సో 24/2 72 + 24 వచ్చేసి ఇంటూ 96. సో 96 కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన నెంబర్స్ లో చూడండి 9 2 1s 2 4s 2 8s 2 4s 8 1 ఉంటుంది కాబట్టి 16 2 8s 16. సో 24 × 48 చేస్తే ఏంటంటే మనకు 1200. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ 3. ఓకేనా. సో సింపుల్ గా మనకి ఈ ఫామ్ లో ఒక్కటి గుర్తుంటే చాలు. ఓకేనా. ఇది వచ్చేసి మనకు ప్రతి ఎగ్జామ్ లో కూడా 1 or 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు, మనం కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో చూస్తున్నాం కాబట్టి ఈ టాపిక్స్ అయితే వదలొద్దు. ఖచ్చితంగా కానిస్టేబుల్ కావాలని ఆస్పిరెంట్ ఎవరైనా సరే ఈ టాపిక్స్ మాత్రం వదలొద్దు, ఖచ్చితంగా చదువుకోండి, ఈజీగానే ఉంటుంది కూడా అది కూడా. ఓకేనా రైట్. నెక్స్ట్, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ స్పియర్ ఈస్
d, then it is volume is. ఒక గోళం యొక్క వ్యాసం d అయితే దాని ఘన పరిమాణం ఎంత? రైట్, గోళం అంటే ఏంటండి? ఇలా ఉంటుంది కదా. సో దీని యొక్క వ్యాసం ఎంత అన్నారు? దీని యొక్క వ్యాసం వచ్చేసి మనకు d. ఓకే, d అన్నప్పుడు దీని యొక్క రేడియస్ ఎంత ఉంటుంది? r వచ్చేసి r ఈక్వల్ టు d/2. సరే, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు వాల్యూమ్ కావాలన్నారు. సో ద డయామీటర్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ d, దెన్ ద వాల్యూమ్ ఈజ్. వాల్యూమ్ అన్నారు కాబట్టి వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి మనకు? స్పియర్ కి వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్ టు 4/3 πr క్యూబ్డ్. πr క్యూబ్డ్ అన్నప్పుడు 4/3 ఇంటూ, ఇక్కడ మన ఆప్షన్స్ కూడా ఒకసారి చూసుకుంటే ఇక్కడ పై అలాగే ఉంది, డి అలా ఉంది కాబట్టి పైని అలాగే తీసుకుందాం. ఆర్ అన్నప్పుడు ఏమవుతుంది? d/2. d/2 అన్నప్పుడు ఏంటి? క్యూబ్డ్ ఉంది కాబట్టి క్యూబ్డ్, 2 క్యూబ్డ్ అంటే ఏంటి? 8. సో కాబట్టి 4/3 ఇంటూ పై ఇంటూ d క్యూబ్డ్ బై 8. 4 1s 4 2s 8. సో కాబట్టి 2 3s 6. 1/6 ఇంటూ పై d క్యూబ్డ్ మనకి ఇది రావాలి. సో ఉందా ఇక్కడ? సో ఆప్షన్ ఏ 1/6 ఇంటూ పై ఇంటూ d క్యూబ్డ్. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. ఏమంటే ఇక్కడ మనకు క్యూబ్ ఆఫ్ సైడ్ ఈజ్ 27 సెంటీమీటర్స్. 27 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకేం రావాలి? ఒక క్యూబ్ అన్నాడు. క్యూబ్ అన్నప్పుడు ఎలా ఉంటుంది మనకు? క్యూబ్ యొక్క సైడ్, అందులో టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు 6a క్యూబ్డ్. 6a క్యూబ్డ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు క్యూబ్డ్ కదా, 6a². 6 ఇంటూ ఏ వచ్చేసి ఎంత చెప్పారు? 27. 27 స్క్వేర్ వచ్చేసి ఏంటి మనకు? 729. 729 అంటే మనకి ఏం కావాలి? లాస్ట్ డిజిట్ మాత్రం చూడండి. 6 9s 54. 54 అన్నప్పుడు లాస్ట్ డిజిట్ మనకు 4 తీసుకుంటుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కదా. సో ఈ రెండు ఆప్షన్స్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే 6 9s 54. అగైన్ 6 2s 12. 12 ప్లస్ 5 7. సో 74 వచ్చే ఆప్షన్స్ ఏముంది ఇక్కడ మనకు? 3. ఆప్షన్ 3. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ది బేస్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ is 616 centimeters. If h equal to 2.5 centimeters, then the volume is. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు? సిలిండర్. సర్క్యులర్ సిలిండర్ అంటే మనకి ఎలా ఉంటుందో తెలుసు కదండి ఆల్రెడీ. ఈ షేప్ లో ఉంటుంది కాబట్టి ఈ సిలిండర్ అనేది, ఈ సిలిండర్ కి మనకి ఏం కావాలి? ఏరియా ఇచ్చారు. ఏరియా అన్నప్పుడు మనకి ఏం కావాలి? ఈ సర్క్యులర్ యొక్క బేస్ అన్నప్పుడు ఇక్కడ మనకు ఇది సర్కిల్ షేప్ లో ఉంది కాబట్టి దీనికి ఏమవుతుంది? ఇక్కడ మనకు 5r² ఈక్వల్ టు 616 అని ఇచ్చారు. ఇది 616 లో మనకేం కావాలి? 5 మనం క్యాన్సిల్ చేసుకుంటే r అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుని తర్వాత వాల్యూమ్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు మనకు 5 వచ్చేసి 22/7 ఇంటూ r² ఈక్వల్ టు 616. సో 22తో మనం క్యాన్సిల్ చేసుకుంటే 11 2 11s 2 3s 0 8. సో కాబట్టి 11 1s 11 2s 11 8s. సో 28. 20 అన్నప్పుడు r² ఈక్వల్ టు 28 ఇంటూ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? 87. సో 28 into 7 వచ్చేసి 7 8 56. 7 2 14 ప్లస్ 5 19. 196 అన్నప్పుడు r ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ 196 స్క్వేర్ రూట్ అన్నప్పుడు ఇక్కడ ఉన్న రూట్ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి స్క్వేర్ రూట్ వచ్చేసి ఏం కావాలి? 14 స్క్వేర్. 14 స్క్వేర్. r ఈక్వల్ టు 14 వచ్చింది. r ఈక్వల్ టు 14 వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకు ఏరియా ఆఫ్ ది వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ కావాలన్నప్పుడు ఏంటి? వాల్యూమ్ ఈక్వల్ టు సిలిండర్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో 5r³ ఇంటూ h. సో 5 వచ్చేసి 22/7 ఇంటూ r వచ్చేసి 14 ఇంటూ 14 ఇంటూ 14 ఇంటూ h వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ అని చెప్పేసి మనకు ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి 2.5. సో 2.5 సెంటీమీటర్స్. దెన్
ద వాల్యూమ్ వచ్చేసి మొత్తం టోటల్ యాడ్ చేసుకుంటే ఏంటి 2. సో 5 2 జా 5 4 జా 20, 24 జా 80, 82 జా 160, 162 జా 270. సో దాదాపుగా అన్ని ఆప్షన్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు కొంచెం ఇది క్యాల్కులేట్ చేసుకుంటే 22 ఇంటూ 28 ఇంటూ 14.25 మొత్తం టోటల్గా క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 12 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, 1240 సెంటీమీటర్ క్యూబ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇఫ్ ద హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ఏ కోన్ ఈస్ ఆర్ డబుల్డ్. సో డబుల్డ్ అన్నాడు కాబట్టి మన కోన్ అంటే ఎలా ఉంటుంది, ఇలా తీసుకొని ఇది తీసుకుంటే కోన్ లాగా ఫీల్ అయినాం అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ వచ్చేసి ఏమన్నారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఏంటి రేడియస్. సో హైట్ వచ్చేసి డబల్ అవుతుంది 2h, రేడియస్ ఆల్సో డబల్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏమన్నాడు మరి, దెన్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సో దెన్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అన్నాడు కాబట్టి కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు 1/3 πr²h. సో కాబట్టి 1/3 πr² అన్నప్పుడు ఏమవుతుంది 1/3 పై అలాగే తీసుకుందాం. r అన్నప్పుడు ఏం కావాలి 2r అన్నారు కాబట్టి 4r², h అన్నప్పుడు ఏంటి 2h. సో కాబట్టి ఇక్కడ మొత్తం తీసుకున్నట్టయితే 4 2 8/3 πr²h. సో 1/3 πr², ఇప్పుడు 8 అలాగే కామన్ చేసినామంటే 1/3 πr²h ఉంటుంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఎంత 8 టైమ్స్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 8 టైమ్స్. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ ఎ 2 డైస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ డిస్టింక్ట్ నంబర్స్ ఆర్ 2 డైస్. ఇప్పుడు మనకు 2 డైస్ టాస్ చేస్తున్నప్పుడు ఒక డై టాస్ చేస్తే మనకు రావడానికి పాసిబిలిటీ 6 ఉంటాయి. మొత్తం టోటల్ రావడానికి వచ్చేసి 6 పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే మన 2 డైస్ టాస్ చేసినప్పుడు ఎన్ని వస్తాయి పాసిబిలిటీస్, 6² కాబట్టి మనకు 36. నంబర్ ఆఫ్ ప్రాబిలిటీ వచ్చేసి నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేసి మొత్తం 36 కేసెస్ వస్తాయి. అందులో మొత్తం టోటల్ కేసెస్ 36. అందులో ద ప్రాబిలిటీ ఆఫ్ డిస్టింక్ట్ నంబర్ అంటే వచ్చిన నెంబర్లు కాకుండా సేమ్ నెంబర్స్ కాకుండా వేరే వేరే నెంబర్స్ రావాలి. ఇప్పుడు 1 1 కాకుండా ఇట్లా అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ 1 1 2 2 3 3 అంటే ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద కూడా 1, ఇలా సేమ్ నెంబర్స్ కాకుండా డిఫరెంట్ నెంబర్స్ రావాలి. ఇలా తీసుకుంటే అంటే 4 4 5 5 6 6 మనకు రావడానికి అవకాశం ఉన్న నెంబర్స్ ఇవి. సో ఇవి కాకుండా వేరే రావాలి అంటే మొత్తం 36లో ఇవే 6 ఉన్నాయి తీసేస్తే మనకి ఎన్ని ఉంటాయి 30 వస్తాయి. సో ఈ 30 నెంబర్స్ తీసుకుంటే 30/36. సో ఏమవుతుంది 6 5 6 6. సో 5/6 ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి 5/6. ఆప్షన్ ఏ రైట్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ద లెటర్ ఆఫ్ ది వర్డ్ మొబైల్. From the letter of the word mobile, if a letter is selected, what is the probability of getting the letter vowel? ఇక్కడ ఉన్న మొబైల్ లెటర్ లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయి 1 2 3 1 2 3. ఈ 3 లెటర్స్ మాత్రమే వోవెల్స్, రిమైనింగ్ లెటర్స్ అన్ని కూడా కాన్సనెంట్స్. సో కాబట్టి మొత్తం టోటల్ ప్రాబిలిటీస్ ఎన్ని ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ కింద తీసుకుంటే ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి, 6 పాసిబిలిటీస్ ఉంటుంది. మరి వోవెల్స్ రావడానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి 3. సో 3/6 అన్నప్పుడు 3 1s 3 2s. సో 1/2 ఆన్సర్లో ఆప్షన్ 3. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఏ కాయిన్ ఈస్ టాస్డ్ 1000 టైమ్స్. వన్ కాయిన్ ఓన్లీ 1000 టైమ్స్ టాస్ చేసినప్పుడు హెడ్ ఆఫ్కర్స్ ద 625 టైమ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద టెయిల్? సో ఒక కాయిన్ ని టాస్ చేసినప్పుడు మనకు ప్రాబిలిటీ కావాలి కాబట్టి మొత్తం ఎన్నిసార్లు ఉంది 1000 టైమ్స్ టాస్ చేసినప్పుడు దాంట్లో మనకి ఎన్ని 620 టైమ్స్ హెడ్ వచ్చినాయంటే మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఏంటి టెయిల్. టెయిల్ అన్నప్పుడు 625 టైమ్స్ టెయిల్స్ వస్తుందంటే హెడ్స్ వచ్చినాయంటే మనకి రిమైనింగ్ ఏమొస్తున్నాయి టెయిల్స్ వస్తున్నట్టే కదా. సో టెయిల్స్ ఎన్ని వస్తున్నాయి, సో 1000 - 625 చేసినట్టయితే 375 వచ్చేసి మనకు టైల్స్ వస్తాయి. సో 375 వచ్చేసి ఏంటి టైల్స్ అన్నప్పుడు ఏమవుతున్నాయి మనకు ఆ టైల్స్ ని మనం క్యాల్కులేట్ చేసినట్టయితే చూడండి ఆప్షన్స్ లో 25 4 0, 25 1 25, 25 5 225. సో 5 3
5 8. సో 3/8. 3/8. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి 3/8 ఉందా? రైట్. నెక్స్ట్ వన్, √2 is 1.414. Then the value of 1/√2 2. 1/2√2. సో 1/2√2 కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? 1/2√2 వాల్యూ కావాలనుకున్నప్పుడు సేమ్ చూడండి, 1/2√2 ఈక్వల్ టు √2/√2తో మనం ఓన్లీ తీసుకున్నాం అనుకోండి. √2/√2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? √2 పైన ఉంటుంది, √2 అవుతుంది కాబట్టి 2 × 2 ఏమవుతుంది? 4 అవుతుంది. సో కాబట్టి √2 వాల్యూ ఏంటి? 1.414/4. 1.414 అయినప్పుడు డైరెక్ట్గా తీసుకుంటే ఎన్నిసార్లు అవుతుంది అది? 4 3 12, 4 5 4 4 16. సో కాబట్టి పాయింట్లో 3లో రావాలి. ఎగ్జాక్ట్గా మనకేంటి 0.3 సంథింగ్ రావాలి. 0.3 సంథింగ్ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? సో డైరెక్ట్గా తీసుకున్నట్టయితే మనకు ఆప్షన్ 0.03 సంథింగ్ రావాలి. కాబట్టి మనకు ఆప్షన్స్లో ఏంటి? ఆప్షన్ ఏ. రైట్. నెక్స్ట్ వన్, 99 82 18 11 డిఫరెన్స్ అంటే సిరీస్, నెంబర్ సిరీస్ కాబట్టి ఇక్కడ మనకు డిఫరెన్స్ గమనించినట్లయితే ఒకసారి చూద్దాం. 99 నుంచి 92కి వచ్చిందంటే ఇక్కడ ఉన్న సిరీస్లో చూడండి ఒకసారి. రైట్. కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 9 × 9, ఇక్కడ ఈ రెండు నెంబర్స్లో 99 తర్వాత 82 ఉంది, నెక్స్ట్ వచ్చేసి 18 ఉంది, అగైన్ 11 ఉంది, తర్వాత ఏముంది చెప్పారు. సో ఇక్కడ 9 × 9 81 ప్లస్ 1 ఏంటి 82. నెక్స్ట్ వచ్చేసి 8 × 2 10 ప్లస్ 8 2 16 ప్లస్ 2, 8 2 16 ప్లస్ 2 18. 1 × 8 వచ్చేసి 8, 8 ప్లస్ 3 11. సో 1 × 1 2, 1 × 1 1 ప్లస్ 4 ఏమవుతుంది? 4 రావాలి. ఆన్సర్ వచ్చేసి 4. 1 × 1 1, 1 ప్లస్ 1 1 ప్లస్ 4 5. ఏం రావాలండి? 5 రావాలి. సో ఒకటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకే రైట్. నెక్స్ట్ వన్, 4 144 400 900 17 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే ఏంటి? 2 స్క్వేర్. ఇక్కడ వచ్చేసి 12 స్క్వేర్ 20 స్క్వేర్ 30 స్క్వేర్. రైట్. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటి? 10 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఇక్కడ ఎంత ఉండాలి? 12 ఉండాలి కాబట్టి 42 స్క్వేర్. 42 స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు? ఇక్కడ వచ్చినది ఏంటి? ఈవెన్ నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ 8 10 12. ఇక్కడ 8 కంటే ముందు వచ్చేది ఏంటి? 6 ఉండాలి. ఇక్కడ ఈ నెంబర్కి ఈ నెంబర్ 6 ఉండాలంటే ఏమున్నది ఇక్కడ? 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే ఏంటి? 36. 36 అన్నప్పుడు ఈ నెంబర్లో ఏం రావాలి? 36 ఆన్సర్ అవ్వాలి. సో వాటి స్క్వేర్ నెంబర్స్ మధ్యన ఈవెన్ నెంబర్స్ యొక్క స్క్వేర్లు, డిఫరెన్స్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క స్క్వేర్స్ తీసుకుంటున్నారు. సో ఆప్షన్ వచ్చేసి అది. నెక్స్ట్ 10 9 16 80 45 అండ్ 75 176. సో ఇక్కడ తీసుకున్నట్లయితే రైట్, నెక్స్ట్ సిరీస్ రావాలి కాబట్టి ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్? 1. ఇక్కడ నెంబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చూడాలి? మల్టిప్లికేషన్ ఏమన్నా చూడాలి. సో ఇక్కడ 10 × 1 10 × 1 -1, 9 × 2 -2, 16 3s into 3 16 3s 48 -3. నెక్స్ట్ 45 × 4 -4 40 20 6 6 × 5 -5. సో కాబట్టి ఏం రావాలి? ఆన్సర్ ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 5 రావాలి. అది కూడా ఏంటంటే ఇక్కడ 176ని స్కోర్ చేస్తే నెంబర్ ఇంటూ 5తో మల్టిపుల్ చేసినప్పుడు ఏంటి? 5 పైన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 875. రైట్. ఇఫ్ ద వర్డ్ లీడర్ ఈజ్ కోడెడ్ యాజ్ 20 13 9 12 13 26. సో ఎల్ వచ్చేసి ఏంటి? 12 12 ప్లస్ 8 12 ప్లస్ 8 ప్లస్ 8. ఈ 5 5 ప్లస్ 8 13. నెక్స్ట్ ఏ ప్లస్ 8 13. డి 4 ప్లస్ 8 12. ఈ 5 ప్లస్ 8 13. ఆర్ ప్లస్ ఆర్ అంటే 18 18 ప్లస్ 8 26. సో కాబట్టి మనకు వచ్చేసి ప్లస్ 8 యాడ్ చేస్తున్నారు. ప్రతి లెటర్కి ఏంటి? ప్లస్ 8 యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న లెటర్లో మనకేంటి?
లైట్ వచ్చేసి 12 ప్లస్ 8 వచ్చేసి ఎంత రావాలి 20 అనేది మనకు ఆప్షన్స్లో ఫస్ట్ 20 ఉండాలి. నెక్స్ట్ ఐ 9 ప్లస్ 8 17. నెక్స్ట్ 8 ప్లస్ 8 16. ఇక్కడ మనకి జీ వచ్చేసి 7 కాబట్టి 7 ప్లస్ 8 వచ్చేసి 15. హెచ్ వచ్చేసి 8 ప్లస్ 8 16. నెక్స్ట్ టీ 20 కాబట్టి 20 ప్లస్ 8 28. సో కాబట్టి మనకు వచ్చే ఆప్షన్స్లో 20 17 15 20 17 16 18 15 వచ్చేసి మనకు ఆప్షన్ సిలో ఉంది. సో కాబట్టి ఆప్షన్స్లో ఎల్ 12 ప్లస్ 8 20, ఐ 9 ప్లస్ 8 17, జీ 7 ప్లస్ 8 15, హెచ్ 8 ప్లస్ 8 16, టీ 20 ప్లస్ 8 28. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి సి రైట్. నెక్స్ట్ వన్ rat is coded as cat is coded as dog is coded as lion is coded as cow is called a fox is called as ass. Then which of the following is animal roars? అంటే ఏది గర్జిస్తుంది అంటే లైన్ గర్జిస్తుంది. లైన్ గర్జించినప్పుడు ఏంటి, లైన్ ఏమని కోడ్ చేసాం మనం, కావుగా కోడ్ చేసాం. సో లైన్ కావుగా కోడ్ చేసాం కాబట్టి మన ఆన్సర్ ఏమి ఉండాలి, కావ్ ఉండాలి రైట్. ఇలాంటి మోడల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసి ఉంటాం కాబట్టి ఇది. సో ఈ క్లాస్ అర్థం కావాలి అంటే కొంతవరకు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఒకసారి క్లాసులు విన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ తీసుకొని ఉంటారు కదా అని చెప్పేసి మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాం, మీకు ఎలా తెలుస్తుందని చెప్పేసి పూర్తిగా కంప్లీట్గా ఫస్ట్ టైమే ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి వాళ్ళైతే ఏదైనా ఉంటే కూడా ఒకసారి కోచింగ్ తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చినా కూడా మేము మీకు కోచింగ్ చెప్పేసి ఎలా తీసుకోవాలి, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా అయితే నువ్వు ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టవాలని కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా రైట్. నెక్స్ట్ చూడండి, ఏ వచ్చేసి 1, యాంట్ వచ్చేసి 35, అయితే ప్యాంట్ వచ్చేసి ఏంటి, ప్యాట్ వచ్చేసి ఏంటి. ఏ వచ్చేసి 1 ప్లస్ n 14 ప్లస్ 20 టోటల్ వచ్చేసి ఏంటి 35. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటి మనకు 16 ప్లస్ 1 ప్లస్ 20 రావాలి. 16 ప్లస్ 1 ప్లస్ 20 అంటే ఏమవుతుంది 21 ప్లస్ 16 37 రావాలి. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి, ఆన్సర్ డి రైట్. నెక్స్ట్ వన్, if in a certain code language crown is written as a PSDVEFO, then how will streams be written in the CROWNED? దీన్ని ఏమని కోడ్ చేశాం, PSDVEFO. అయితే వాటి కోడింగ్ ఎలా చేంజ్ అయిందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ కోడింగ్ చూసినట్లయితే సి వచ్చేసి సి తర్వాత C3 అయితే డి వచ్చేసి 4 ఉంది, ఇక్కడ వరకు తీసుకోండి. నెక్స్ట్ O 15 అయితే పి వచ్చేసి ఏంటి 16. సో క్రాస్ మల్టిపుల్లో +1 ఉంది. 3 నుంచి 4 అయింది, 4 నుంచి 15 16 అయింది కాబట్టి క్రాస్గా ఉంది. నెక్స్ట్ మిడిల్ లెటర్ మాత్రం సేమ్ 18 to 19. సో కాబట్టి ఇక్కడ కూడా +1. సో మనకు +1 ప్రకారంగా యాడ్ అవుతుంది. అయితే ఇక్కడున్న వర్డ్ నెక్స్ట్ చూసినట్లయితే DENOEF. సో D4 E5 అంటే +1, N14 O15 అంటే +1, E5 F6 అంటే +1. సో ప్రతి నెంబర్ కూడా మనకేముంది +1 ఉంది. కానీ మిడిల్ లెటర్ మాత్రం చూసినట్టయితే మనకు చూడండి ఎగ్జాక్ట్గా W23 V వచ్చేసి 22 అంటే మనకేమైందండి -1. ఓకే రైట్. సో ఇప్పుడు సేమ్ అదే లాజిక్లో మనకేం కావాలి, ఇప్పుడు స్ట్రీమ్స్ అనే దాన్ని చూసుకోవాలి. సో మనకి స్ట్రీమ్ అనే వర్డ్ చూసినట్లయితే స్ట్రీమ్స్కి వచ్చేసి ఫస్ట్ ఏం కావాలి, ఇక్కడ మనకు ఈ లెటర్స్ ఇలా చేంజ్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ లెటర్ రైట్ చూడండి R18 అనేది ఏం కావాలి, +1 యాడ్ అవ్వాలి కాబట్టి 19 అవ్వాలి. 19 అంటే ఏంటి ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ వచ్చేసి 19 కాబట్టి ఇక్కడ వచ్చేటప్పుడు ఏంటి ప్లస్ అవ్వాలి. ప్లస్ అయినప్పుడు ఏంటి 19 అంటే 20 అంటే ఏంటి టీ తర్వాత ఏం రావాలి 21 అంటే ఏం రావాలి SUT అనేది మనకు ఫస్ట్ ఉంటే మనకి 2 ఆప్షన్లు ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే లాస్ట్ 2 చూద్దాం. ఏం రావాలి S19 తర్వాత ఏం రావాలి 20 అంటే T A1 తర్వాత లాస్ట్ ఏం రావాలి 1 + 1 అంటే B. నెక్స్ట్ M13 +
1 14 అంటే ఏంటి ఎన్. నెక్స్ట్ ఈ నుంచి -1 కావాలి కాబట్టి మనకేంటి డి. సో SUTDNTN అంటే డి చూడండి SUTDNTB. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ మనం గమనించినట్లయితే ఆన్సర్ సి. ఓకే రైట్. సో ఇలాంటి కోడింగ్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం టైం వేస్ట్ కాకుండా మనం కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేసినట్టు ఇలాంటివి ఈజీ కనిపెట్టచ్చు. ఓకేనా రైట్. మ్యాక్సిమం ఈ పేపర్లో చాలా ఈజీగా ఇచ్చాం. జిఎస్ కొంచెం టఫ్ అడిగాం కానీ ఇక్కడ వచ్చిన ఈ పేపర్లో మాత్రం మ్యాథ్స్ అంటే చాలా మంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇది టఫ్ రాదు అన్న ఉద్దేశంతో వచ్చినాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు కూడా చాలా ఉంటాయి, మనం ఈజీగా నేర్చుకోగలిగితే అయిపోతుంది. సో కాబట్టి మ్యాక్సిమం గమనించండి. రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పంకజ్ ట్రావెల్ 10 meters ఇన్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్న దాని ప్రకారంగా మనం డయాగ్రామ్ తీసుకుందాం. చూసుకున్నట్లయితే 10 meters ఇక్కడ నాట్. రైట్. నెక్స్ట్ he turns right and travel 20 meters. రైట్ అన్నప్పుడు ఇలా తిరుగుతాం కాబట్టి ఎంత 20 meters. రైట్. నెక్స్ట్ అగైన్ he turns towards right. రైట్ అన్నప్పుడు ఏం కావాలి కిందికి రావాలి ఎంత 25 meters. ఎంతండి 25 meters. అండ్ దెన్ he turns towards left. టువర్డ్స్ లెఫ్ట్ అన్నప్పుడు ఇటు సైడ్ వస్తారండి లెఫ్ట్. సో ఇక్కడ వెళ్ళాలి కాబట్టి మనకేంటి ఇటు సైడ్ వెళ్తారు ఎంత 15 meters. 15 meters in which direction and how far is Pankaj from the original position? సో ఇక్కడ నుంచి చూడాలి. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకేంటి ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇప్పుడు ఏ డైరెక్షన్ ఉన్నాడు అతను చూడండి. ఇక్కడ నుంచి చూసినట్టయితే సో కాబట్టి ఇట్లా ఉన్నాడు కాబట్టి మనకేమవుతుంది ఇది ఏ డైరెక్షన్ ఇది ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్. సో కాబట్టి ఏమవుతున్నాడు సౌత్ ఈస్ట్ లో ఉన్నాడు. సౌత్ ఈస్ట్ లో ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు అని మనం గమనించినట్లయితే చూడండి ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఇక్కడ మొత్తం హౌ ఫార్ అన్నాడు కాబట్టి సౌత్ ఈస్ట్ లో ఉండాలి. సౌత్ ఈస్ట్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఒకటి కూడా లేదు. సో కాబట్టి మనకు డైరెక్ట్ గా తీసుకున్నట్టయితే డి అనే ఆప్షన్ పెట్టచ్చు. నువ్వు కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువ కనుక్కొని మనం టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ లో చూస్తే మనకు డైరెక్ట్ గా సౌత్ ఈస్ట్ అనేది ఉంది కదా. సో ఈస్ట్ అనేది ఉంది ఆప్షన్ లో, ఈస్ట్ వెస్ట్ నార్త్ అనేది ఉంది కానీ సౌత్ ఈస్ట్ అనేది ఒక ఆప్షన్ లేదు. సో ఖచ్చితంగా మనకు డెఫినెట్ గా మనం కనుక్కొని టైం అంతా వేస్ట్ చేసుకున్నా కూడా మన ఆప్షన్ పెట్టాల్సింది ఏంటి సౌత్ ఈస్ట్ పెట్టాలి. సో సౌత్ ఈస్ట్ అనేది లేదు ఇక్కడ మనకి ఏంటుంది నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మన ఆప్షన్ డైరెక్ట్ గా అదే పెట్టేసేయచ్చు. రైట్. నెక్స్ట్ వన్ రాజు మూవ్స్ 40 kilometers నార్త్. రాజు మూవ్స్ 40 kilometers north. Next, then he turns right and moves 50 kilometers. Then he turns right and moves 50 kilometers. Again, he turns right and moves 30 kilometers. Right అంటే మళ్ళీ ఏం రావాలి కిందికి రావాలి. అదంతా 30 kilometers రావాలి. Right. Next, finally, he turns right and reach 50 kilometers. Finally he turns right. రైట్ అన్నప్పుడు ఏం రావాలి రైట్ సైడ్. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతున్నాడు ఇక్కడ దాకా వస్తాడు 50 kilometers రావాలి కాబట్టి ఇక్కడ. సో ఎంత వస్తున్నాడు 50 meters 50 kilometers. రైట్. ఓకే. అయితే ఇక్కడ నెక్స్ట్ టైం అడిగారు హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు. చాలా సింపుల్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 40 ఉంది. ఇక్కడ 30 kilometers వచ్చిన తర్వాత ఇక్కడ తిరిగాడు. సో కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది 10 kilometers ఉంటుంది. సో మనకు వచ్చేసి ఆన్సర్ ఏంటి 10. ఈ 10 kilometers రావాలి. సో కాబట్టి ఆన్సర్ ఏంటి 10 kilometers. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ వన్ 53 to 65 సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఓకే రైట్. సిట్టింగ్ అరేంజ్మెంట్. సిట్టింగ్ అరేంజ్మెంట్ లో ఎంతమంది ఉన్నారు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎంతమంది ఉన్నారు. సో 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు. అయితే వాళ్ళు ఏ షేప్ లో కూర్చున్నారు అరౌండ్ ఏ సర్క్యులర్ షేప్ లో ఉన్నారు. ఏ షేప్ లో ఉన్నారు సర్క్యులర్ షేప్ లో కూర్చున్నారు. మరి అయితే ఫేసింగ్ ఏ సైడ్ ఉన్నారు సెంటర్కి ఉన్నారు. ఇప్పుడు మనం ఒక సర్కిల్ వేసుకుందాం. సో ఇక్కడ ఉన్న వాటిలో 6 ఫేసెస్ వేసుకుందాం. అందరు కూడా సెంటర్కి ఫేస్ చేసినట్టుగా. రైట్. ఇప్పుడు
ఏదైతే ఫస్ట్ క్లియర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ వాళ్ళని సెట్టింగ్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళని లాస్ట్ సెట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ ఉన్న వాటిలో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? v is second to the left of t. v is second to the left of t. v is second to the left of t. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పర్సన్ కి రైట్ ఇట్ అవుతుంది, లెఫ్ట్ ఇట్ అవుతుంది. అదే పైన కూర్చున్న పర్సన్ రైట్ ఇట్ అవుతుంది, ఇట్ సైడ్ రైట్, ఇట్ సైడ్ లెఫ్ట్. సో కాబట్టి మనం ఎట్ సైడ్ ఏదనేది గమనించగలగాలి. అదొకటి మనకు క్లియర్గా ఉంటే ఇది అవుతుంది. సో కాబట్టి v is second to the right of v is second to the left of t. ఇప్పుడు మనం t ఈ ప్లేస్ లో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి ఏమవుతారు? టీకి లెఫ్ట్ సైడ్, ఇట్ సైడ్, రైట్ వచ్చేసి అట్లా. సో కాబట్టి మనకు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. కాబట్టి 1 2 సెకండ్ పొజిషన్ లో ఎవరు ఉన్నారు? వి. టీకి వి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నాడు. రైట్. నెక్స్ట్ టీ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎం. టీ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎం. టీ ఇక్కడ ఉన్నారు. సో ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎం అంటే ఇక్కడ ఎం తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 ఇట్ సైడ్ రైట్ అవుతుంది కాబట్టి మనకి ఇట్లా తీసుకుంటాం. సో ఫోర్త్ పొజిషన్ లో టీ. రైట్. నెక్స్ట్ డి అండ్ పి ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి? పి అనేవాళ్ళు, పి ఇక్కడ కానీ పి అండ్ డీలు ఈ పొజిషన్ లో రాకూడదు. సో ఇక్కడ ఈ రెండు పొజిషన్ లో రాకూడదు, పి అండ్ డీలు. కాబట్టి వాళ్ళని పక్కన పెడదాం. నెక్స్ట్ D is third to the right of P. D is third to the right of P. ఇక్కడ మనకు D అనేది third to the right of P. ఇక్కడ P Dలు ఇక్కడ రాకూడదు, అంటే ఈ ప్లేస్లలో మాత్రమే రావాలి. మరి థర్డ్ లెఫ్ట్ రావాలంటే ఎక్కడ వస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ D తీసుకున్నాం అనుకోండి, థర్డ్ టు ద రైట్ ఆఫ్ P. Dకి P థర్డ్ అనేది రైట్ అనేది ఎక్కడ వస్తుంది? ఇట్ సైడ్ రావాలి. ఇట్ సైడ్ రావాలంటే ఏంటి? D is third to the right of P. రైట్. P ఇక్కడ తీసుకుంటే P కి రైట్ సైడ్ ఏంటి? ఇట్ సైడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో కాబట్టి మనకి ఇక్కడ D కూర్చోబెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసినట్టయితే W is not an immediate neighbor of P. W is not an immediate neighbor of P. W అనేవాడు P కి పక్కన ఉండకూడదు. సో కాబట్టి ఇక్కడ మనకు P ఇక్కడ W అనేది ఇక్కడ కానీ ఇక్కడ కానీ రాకూడదు. మరి ఎక్కడ రావాలి? సచ్చినట్టుగా ఖచ్చితంగా ఇక్కడే రావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు రిమైనింగ్ పర్సన్ చూసినట్టయితే P ఈజ్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ K. P ఈజ్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ K. K కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఉన్నాడంటే ఇప్పుడు మనం ఇక్కడ K తీసుకున్నాం అనుకో, K కి లెఫ్ట్ రైట్ అవుతుంది, ఇట్ సైడ్ అవుతుంది, ఇట్ సైడ్ రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సో కాబట్టి మనకి ఏంటి? K అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, K కి వచ్చేసి లెఫ్ట్ ఇటు రైట్ వచ్చేసి ఇది. ఓకేనా? సెంటర్ ఫేస్ చేశాడు కాబట్టి. సో కాబట్టి P కి లెఫ్ట్ ఉన్నాడు. ఇంకా మిగిలిన లెటర్ ఏంటి? ఓన్లీ ఆర్. సో కాబట్టి ఆర్ తీసుకుంటే తిరిగి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పీడీలను తీసేద్దాం. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కసారి స్టేట్మెంట్ మొత్తాన్ని క్లియర్గా చూసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏముండాలి? 8 ప్లేసెస్ ఉన్నారు, అందరు సెంటర్కి ఫేస్ చేస్తున్నారు, అది కూడా సర్క్యులర్ మోషన్లో. నెక్స్ట్ టీ ఈజ్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎం. ఫస్ట్ వి ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. వి అనేవాడు టీకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. రైట్. నెక్స్ట్ టీ ఈజ్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎం. రైట్ సైడ్ లో 1 2 3 4 ఫోర్త్ లో టీ ఉన్నారు. నెక్స్ట్ డి అండ్ పి ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. సో ఇక్కడ నైబర్ లో ఆర్ అండ్ డబ్ల్యూ ఉన్నారు కానీ డి అండ్ పి అయితే లేరు. సో వాట్ ఆర్ క్లియర్. నెక్స్ట్ డి ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి. డి ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి. పికి థర్డ్ రైట్ లో ఉన్నారు. సో పికి రైట్ సైడ్ అంటే ఏంటి? ఇట్ సైడ్ రావాలి, ఇట్ సైడ్ కాకుండా. సో కాబట్టి ఏంటి? 1 2 3 థర్డ్ రైట్ లో ఉన్నారు. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి. పి పక్కన డబ్ల్యూ ఉండకూడదు. సో కాబట్టి పక్కన లేరు. నెక్స్ట్ చూసినట్టయితే పి ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. పి ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ కే. పికి ఇమీడియట్ గా లెఫ్ట్ కే ఉండాలి. సో కే ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం ఆప్షన్స్ ప్రకారంగా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అయితే క్వశ్చన్స్ లోకి వెళ్దాం. క్వశ్చన్లో వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏముంది? ఇక్కడ ఎవరున్నారు? K, P, R, T, V, D, M, W. సో ఇది మనకు సిట్టింగ్ అంటే దీంట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే.
కేకి లెఫ్ట్ అట్ సైడ్ కదా, సో సెకండ్ లెఫ్ట్ ఎవరున్నారు? ఆర్. సో కాబట్టి ఎవరున్నారు? ఆర్. నెక్స్ట్ హూ ఇస్ ద టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి, వికి ఇమీడియట్ లెఫ్ట్ ఎవరున్నారు? డి, ఏ. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆర్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు వి, వాట్ ఈస్ ద ఆర్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు వి, వి నుంచి ఆర్ ఏ పొజిషన్ ఉన్నారు? ఆర్ కి థర్డ్ రైట్. సో థర్డ్ టు ద రైట్. 3 క్వశ్చన్స్ మనకు ఒకేసారి సింపుల్ గా క్లియర్ అవుతాయి. కొంచెం టైం పడుతుంది కానీ బట్ కాకపోతే నెసెసరీ కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెం ఓపికతో చదివినట్టయితే ఈజీగా అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, ఓకే, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ ప్రకారంగా మనకు క్వశ్చన్స్ చూసినట్లయితే రైట్ 56. No teachers comes to the school on a bicycle. First statement. Okay. Second, Anand comes to the school on the bicycle. Okay, right. Conclusions వచ్చేసి Anand is not a teacher. Okay, right. ఎందుకంటే బైసికల్ పైన ఏ టీచర్ రారు, కానీ ఆనంద్ అనేవాడు బైసికల్ మీద వచ్చాడంటే అతను టీచర్ కాదు అని చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీగా 1 కరెక్టే. మరి నెక్స్ట్ ఆనంద్ ఈజ్ ఏ స్టూడెంట్, ఇది ఆనంద్ ఈజ్ స్టూడెంట్ అని చెప్పి స్టేట్మెంట్ చెప్పాలి. ఓన్లీ బైసికల్ వచ్చాడంతే. కాకపోతే అతను స్టూడెంట్ కావచ్చు, లేదంటే స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ టీచర్ మాత్రం కాదు అనేది మాత్రం క్లియర్ చెప్పొచ్చు. కానీ స్టూడెంట్ కాదని మనం క్లియర్గా చెప్పలేం. కాబట్టి దీంట్లో మనకేంటి? ఆప్షన్ 1, ఓన్లీ 1 అలోన్ కెన్ బి డ్రాన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సమ్ ఇండియన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఓకే, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లైక్ స్మాల్ ఫ్యామిలీస్. చూడండి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లైక్ ఏ స్మాల్ ఫ్యామిలీస్. కొంతమంది భారతీయుల విద్యావంతులు చిన్న కుటుంబాలను ఇష్టపడేది విద్యావంతులు. ఇది అయితే దానికి చిన్నది అంచుదాం. ఆల్ స్మాల్ ఫ్యామిలీస్ ఆర్ ఎడ్యుకేటెడ్. అది కరెక్టేనా? ఆల్ స్మాల్ ఫ్యామిలీస్ ఆర్ ఎడ్యుకేటెడ్ అనేది మనం క్లియర్గా చెప్పలేము. ఎందుకంటే ఎడ్యుకేషన్ కాని వాళ్ళు కూడా మనకు స్మాల్ ఫ్యామిలీస్లో ఉండొచ్చు. సో సమ్ రీజన్స్ ఏదైనా కావచ్చు, మనకు అలాంటివి ఉంటాయి. కాబట్టి అది కరెక్ట్గా మనం గెస్ చేయలేము. నెక్స్ట్, సమ్ ఇండియన్స్ లైక్ ఏ స్మాల్ ఫ్యామిలీస్. మరి సమ్ ఇండియన్స్ లైక్ స్మాల్ ఫ్యామిలీస్ అనేది కొంతమంది మాత్రమే స్మాల్ ఫ్యామిలీస్ లైక్ చేస్తారు. సమ్ ఇండియన్సే కావచ్చు, ఎవరైనా కానీ స్మాల్ ఫ్యామిలీస్ని కొంతమంది లైక్ చేస్తారు. కాబట్టి మనకు ఇది కొంతవరకు అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే దీనికి ఇక్కడ రిలేషన్ ఉందా లేదని చూసుకోవాలి. మనం ఓన్ ఒపీనియన్ చెప్పొద్దు. ఇక్కడ ఉన్న దానికి అంటే ఇక్కడున్న అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లైక్ ఏ స్మాల్ ఫ్యామిలీస్ అన్నారు. సమ్ ఇండియన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, కొంతమంది ఇండియన్స్ ఎడ్యుకేటెడ్ అన్నారు కాబట్టి వాళ్ళు ఇండియన్స్ లైక్ చేస్తారన్నారు. కాబట్టి సమ్ ఇండియన్స్ ఆర్ లైక్ ఏ స్మాల్ ఫ్యామిలీస్ అన్నారు. కాబట్టి మనకు ఆప్షన్ 2. అంటే మన ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని చెప్పాలి, కానీ మనం బయట ఉన్న విషయాలను బేస్ చేసుకొని చెప్పొద్దు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, Q ఈజ్ ద సన్ ఆఫ్ P. చూడండి, Q ఈజ్ ద సన్ ఆఫ్ P. Q ఈజ్ ద సన్ ఆఫ్ P. సన్ అంటే మనకు ఇలా సింబల్ తీసుకుందాం, ఫస్ట్ ప్లస్ సింబల్ తీసుకుందాం. నెక్స్ట్, X ఈజ్ ద డాటర్ ఆఫ్ Q. X ఈజ్ ద డాటర్ ఆఫ్ Q. X ఈజ్ ద డాటర్ ఆఫ్ Q. కామా R ఈజ్ ద ఆంటీ ఆఫ్ X. R ఈజ్ ద ఆంటీ ఆఫ్ X. అంటే వీళ్ళ యొక్క బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వీళ్ళు ఏమవుతున్నారు? R Xకి ఆంటీ అవుతుంది. రైట్. నెక్స్ట్, L ఈజ్ ద సన్ ఆఫ్ R. L ఈజ్ ద సన్ ఆఫ్ R. ఇక్కడ ఇతనికి ఈమెకి ఉన్న కొడుకేంటి? L. L వచ్చేసి పాజిటివ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఉన్న వాటిలో L ఈజ్ ద సన్ ఆఫ్ R. దెన్ వాట్ ఈస్ ద L రిలేషన్? టు విత్ P. సో చూడండి, ఇప్పుడు P యొక్క సన్ అండ్ డాటర్స్ వచ్చేసి Q అండ్ R అన్నట్టు తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరు ఒకే జనరేషన్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి? Pకి L ఏమవుతారు? L రిలేషన్ విత్ P. సో Pకి L ఏమవుతారంటే గ్రాండ్ సన్. సో ఇప్పుడు సన్ వచ్చేసి Q, డాటర్ వచ్చేసి R యొక్క P యొక్క కూతురు R అయితే R యొక్క కొడుకు వచ్చేసి ఏమవుతాడు? సన్ అవుతాడు. కాబట్టి మనకి ఏంటి? గ్రాండ్ సన్. రైట్. నెక్స్ట్ వన్, Moni is a daughter of Sheila. Moni is a daughter of Sheila. Moni is a daughter of Sheila. Comma. Sheila is a wife of my. Sheila is a wife of my wife's brother.
సో కాబట్టి మై వైఫ్ బ్రదర్ అన్నప్పుడు ఇక్కడ మీ, మై వైఫ్ బ్రదర్. సో ఇక్కడ ఏమవుతున్నారు ఇప్పుడు బ్రదర్ యొక్క వైఫ్ శీల యొక్క కూతురు మోని. సో కాబట్టి మా వైఫ్ బ్రదర్ అంటే మా భామార్ది యొక్క కూతురు మోని. అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఏం చెప్తారు, ఖచ్చితంగా నాకేం కావాలి, నీస్ అవ్వాలి. సో కాబట్టి మనకేంటి హౌ మోని రిలేటెడ్ మై వైఫ్ అనేది ఏమవుతుంది నీసే కదా, వాళ్ళ అన్న కూతురు వచ్చేసి అన్నకి నీస్ అవ్వాలి. సో కాబట్టి మనకి ఏమవుతుంది నీస్, మేనకోడలు. రైట్. నెక్స్ట్ వన్ ఏసిఈ బిడిఎఫ్ ఎంఓక్యూ. సో ఏ నుంచి చాలా సింపుల్గా చూడండి. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు వచ్చినప్పుడు సరే మీరు అర్థమెటిక్ని చూడాలి. అర్థమెటిక్ రీజనింగ్ కంపల్సరీగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కొన్ని మనం చేయగలిగే క్వశ్చన్లు చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఎం నుంచి బికి +1 ఉంది, సి నుంచి డికి +1 ఉంది, ఈ నుంచి ఎఫ్కి కూడా +1 ఉంది. సో కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఎంఓక్యూ అన్నప్పుడు ఎం నుంచి ఏం రావాలి, +1 అంటే M+1 ఎన్, ఓపి క్యూఆర్. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి సి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు SHOE షో, NCZ. ఎస్ నుంచి ఇది 19, S19 నుంచి 14 అయిందంటే ఏంటి -5. H8, 8 - 5 3, 8 - 5 3, 15 - 5 10, 5 - 5 0, 0 అంటే ఏంటి 26. సో కాబట్టి జెడ్ వచ్చింది. సో ఇక్కడ ఆర్ అంటే 18 లో నుంచి మనకు 5 తీసేస్తే ఏంటి 13. నెక్స్ట్ 5 - 5 జెడ్ అంటే ఏంటి 0 అంటే జెడ్ రావాలి. సో 13 అన్నప్పుడు ఏంటి ఎం. నెక్స్ట్ ఇక్కడ జెడ్ రావాలి. ఫస్ట్ ఆప్షన్ అండి మనకు ఇక్కడ. సో కాబట్టి ఆన్సర్ టి. అన్ని చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న ఎగ్జామ్లో ఫాస్ట్గా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ది 1,75,000 to 2,62,500 in 5 years, then find the average percentage increase in the population of per year. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చూసినట్లయితే ఎంత ఉందండి ఇక్కడ మనకు 1,75,000 నుంచి ఇక్కడ తీసుకున్నట్టయితే 87,500 ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనకేంటి 87,500 మెంబర్స్ ఉన్నారు. ఈ 87,500లో మనం ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినట్టు ఏంటి 1,75,000 నుంచి స్టార్టింగ్ ఉన్న వాళ్ళ నుంచి మనం ఏం చేస్తాం, ఎంత మంది ఇంక్రీజ్ అయినారని చూసుకుంటాం. 87,500. సో ఇప్పుడు ఇంటూ 100 చేసినట్లయితే ఏమవుతుంది, పర్సెంటేజ్ కనుక్కుంటాం కాబట్టి డైరెక్ట్గా మనకు క్యాన్సిలేషన్ ప్రకారంగా తీసుకున్న ఏమవుతుంది చూడండి. ఇంటూ 100 చేసినప్పుడు ఏమవుతుంది 8. నెక్స్ట్ 175 ఇక్కడ తీసుకుంటే కనుక 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 175 వన్స్ 175 50 టైమ్స్. సో కాబట్టి 50%. 50% ఎన్ని సంవత్సరాలకు ఇంక్రీజ్ అయింది మనకు అది. సో ఇక్కడ తీసుకుంటే అయితే 5 years అన్నారు కాబట్టి బై 5 చేస్తే ఏంటి 10%. 10% మనకు ఆప్షన్లో సి. రైట్. నెక్స్ట్ వన్, ఏ రిటైలర్ మేక్ ఆల్ హిస్ గుడ్స్ 50% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఫస్ట్ వచ్చేసి మనకు 100% అనుకుందాం. దాంట్లో ఎంత పెంచినాడు, ఏ రిటైలర్ మేక్స్ హిస్ గుడ్స్ అట్ 50% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. 50% అబౌవ్ ద కాస్ట్ అయినప్పుడు ఎంత అవుతుంది, అది 150%. 150%. అండ్ థింకింగ్ దట్ విల్ still make a 25% profit. అతను 25% ప్రాఫిట్ ఆఫ్టర్ హీ డిస్కౌంట్ 25% ఆఫ్ ఆన్ ది మార్కెట్ ప్రైస్. ఇది ఫస్ట్ కాస్ట్ ప్రైస్ గా ఫీల్ అయితే దీనిపైన మనం 50% పెంచాడు కాబట్టి సో 50% డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది 150 అవుతుంది. ఇదేంటి ఎంఆర్పి అవుతుంది. సో ఈ ఎంఆర్పి ప్రైస్ మీద ఎప్పుడైతే మనం ఎంఆర్పి ప్రైస్ మీద మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే మనకు వస్తువు పైన ఉన్నట్టు ఎంఆర్పి మీద మనం డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి ఈ ఎంఆర్పి ప్రైస్ మీద మనం డిస్కౌంట్ ఇచ్చినట్లయితే 150 రూపీస్ పైన ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు 25%. దీంట్లో 25% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఎంత 25% డిస్కౌంట్. దీంట్లో 25% అంటే ఎంత అమౌంట్ అవుతుంది, 10% 15, 20% 30, మరి 5% అయితే 7.5, టోటల్ వచ్చేసి 37.5%.
సో 37.5% తీసేసినట్లయితే 150 మైనస్, సో ఎంత వస్తుంది ఇక్కడ మనకు 112.5. సో ఎంత ఉంది, ఎంత పెరిగింది ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ 100 నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 12.5% పెరిగింది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి 12.5 అన్న 12.50 అన్న ఒకటే, కాబట్టి మనకు డైరెక్ట్ గా ఆప్షన్ అది రైట్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ ఆన్ 2400 in 4 years 6 months at the rate of 4.5% per annum. What is the simple interest received on 2400? మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చినారు ఇక్కడ 2400. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4.5%. 4.5%. సో 4.5% అంటే ఇందులో ఎంత అవుతుంది, అది మనకు 5% వచ్చేసి 120, 10% 240, 5% 120. మరి 4.5% ఉన్నప్పుడు ఏం కావాలి, 120లో నుంచి అంటే 1% 24 నుంచి 12 తీసేయండి. ఎందుకు 1% 24, మరి హాఫ్ పర్సెంట్ అన్నప్పుడు ఏంటి 12 అవుతుంది. సో ఇక్కడ 5% అంటే 120లో నుంచి 12 తీసేస్తే ఏమవుతుంది 108. సో ఇయర్లీ 108 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. అట్లా ఎన్ని సంవత్సరాల వరకు మనకు 4 ఇయర్స్కి. 4 ఇయర్స్ కన్నప్పుడు ఏమవుతుంది, ఇంటూ 4 చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ మనకు ఇంటూ 4 ఇయర్స్. సో ఎంత అవుతుంది ఇక్కడ 4 8 32, 4 1 4, 432 రూపీస్ ఇప్పుడు 4 ఇయర్స్కి. నెక్స్ట్ 6 మంత్స్ ఉంది కాబట్టి ఇయర్లీ 108 రూపీస్ అంటే ఇయర్లీ 108 రూపీస్ వస్తున్నప్పుడు మనకి 6 మంత్స్కి వచ్చేసి ఎంత వస్తుంది 54 రూపీస్ వస్తుంది. కాబట్టి ఆ 54 రూపీస్ యాడ్ చేద్దాం. ఎందుకు ఇది 6 మంత్స్కి వచ్చేసి ఎందుకు 6 మంత్స్, ఇది 4 ఇయర్స్కి, ఇది వచ్చేసి 4 ఇయర్స్, టోటల్ 4.5 ఇయర్స్ కాబట్టి 4 ఇయర్స్ 6 మంత్స్. సో కాబట్టి ఎంత 486 రూపీస్ ఇంట్రెస్ట్. సో కాబట్టి మనకి ఎంత వస్తుంది ఇక్కడ 486, ఆప్షన్ ఏ రైట్. ఇంకా మీరు డిఫరెంట్ వేలో చాలా విధాలుగా చేసుకోవచ్చు అండి, బట్ డైరెక్ట్ కూడా మనం ఇంకా వేరే విధంగా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎలా చేస్తున్నాం అని చెప్పేసి ఒకటి మీకు అంటున్నాం. మనం PTR/100 ప్రకారంగా చేయొచ్చు, లేదా ఇంకా వేరే విధంగా కూడా, అంటే మనం డైరెక్ట్గా తీసుకున్నట్టయితే 4.5 ఇయర్స్ ప్రకారంగా 4 ఇయర్స్కి వచ్చేసి ఎంత అవుతుంది అనుకుంటే మనకు 16% అవుతుంది. మళ్ళీ 6 మంత్స్కి వచ్చేసి 4.5 అన్నప్పుడు మనకు 2% అవుతుంది. కాబట్టి టోటల్గా తీసుకుంటే ఏమవుతుంది, అది మనకు 8.25%, 18% అవుతుంది. 18% మొత్తం అమౌంట్ ఎంత అంటే సేమ్ అదే అమౌంట్ వస్తుంది. సో ఇలా ఏం చేసుకోవచ్చు, లేదా PTR/100 ప్రకారం చేయొచ్చు. పర్సెంటేజ్లు వస్తే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, లేదా మిక్సర్స్ అండ్ అలిగేషన్స్ కానీ, ఇవన్నీ టాపిక్స్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఏం రావాలి, మనకు పర్సెంటేజ్ రావాలి. సో కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. పర్సెంటేజ్లో మనకు ఓన్లీ క్లియర్గా తెలిస్తే మనం ఈజీగా ఫార్ములాస్ చేయొచ్చు. మనం PTR/100 ప్రకారంగానే చేయాలనే రూల్ ఏం కాదు, మనకు ఆన్సర్ కావాలి అంతే. ఓకేనా, కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈజీగా చేసుకోవచ్చు. రైట్, ఓకే రైట్. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 12% gain and 4% loss on a sale of the item. ఓకే, ఒక ఐటమ్ని సేల్ చేసినప్పుడు మనకు ద డిఫరెన్స్ బిట్వీన్ ద 12% of gain and 4% loss on a item was 28 rupees. ఓకే, ఫస్ట్ టైం అమ్మినప్పుడు 12% ప్రాఫిట్కి, రెండోసారి అమ్మినప్పుడు 4% లాస్కి మధ్య డిఫరెన్స్ అమౌంట్ ఎంత వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ 12% ఆఫ్ లాస్ ప్లస్ 12% ఆఫ్ ప్రాఫిట్, 4% ఆఫ్ లాస్ ఈక్వల్ టు టోటల్ కలుపుకుంటే ఏమవుతుంది 16% అవుతుంది. సో ఈ 16% యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చినారు 28 రూపీస్. సో ఈ 28 రూపీస్ డిఫరెన్స్ అన్నారు కాబట్టి, ఒకటి లాస్ గెయిన్ అన్నాడు కాబట్టి కలపాలి, కానీ డిఫరెన్స్ అన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ మీరు తీసేసారనుకోండి ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం కావాలి 16%కి వచ్చేసి ఎంత 28 రూపీస్ అన్నారు. మరి ఏమవుతుంది ఇప్పుడు 4 7 4 4 7/4. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద నెట్. సో కాస్ట్ ప్రైస్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేసినట్టయితే ఏమవుతుంది 16%కి 28 రూపీస్ అయితే 100%కి వచ్చేసి ఎంత. సో కాబట్టి మీరు ఇక్కడ గమనించినట్లయితే 4 1s 4 25s 25 7s 25 7s వచ్చేసి 175. సో కాబట్టి ఐడెంటిటీ ఆన్సర్ ఆప్షన్ ఏ రైట్. 66 in a certain amount becomes 6655 at a compound interest rate of 10% per annum. రేట్ ఆఫ్ 10% per annum అంటే అక్కడ అయిపోయింది ఆన్సర్. చూడండి 10% అన్నప్పుడు ఏమవుతుంది 1/10 గా రాసుకోవచ్చు. ఇది అమౌంట్, ఇది ఇంట్రెస్ట్, టోటల్ కలిపితే ఏంటి 11. సో ఈ రెండు కలుపుకుంటే ఏంటి
11/10. ఈ 11/10ని మనకి ఎన్ని సంవత్సరాలు అన్నారు? 3 years అన్నారు కాబట్టి 3 times చేసుకుంటే 11 క్యూబ్ వచ్చేసి 1331, మరి 10 క్యూబ్ చేస్తే 100. సో ఈ అమౌంట్లో వచ్చేసి ఏం చేసినాడు మనకు టోటల్ అమౌంట్ ఎంత అన్నారు? 6655. అయితే ఈ 1000 parts ఎంత? ఇప్పుడు 1331 times ఇది 5 times. సో 5 into 1000 5000. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఎక్కడ ఉంది ఆన్సర్? ఆప్షన్ ఏ. రైట్. నెక్స్ట్ వన్. A swimmer swimming in a stagnant water at a speed of 9 km/h and given that the time of taken by him to cover a certain distance in the direction of the flow and half of the time taken to the cover of the same distance in the direction of the opposite direction. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ తీసుకున్నట్టయితే స్టిల్ వాటర్ లో స్పీడ్ ఎంత ఉంది, అక్కడ నుంచి మనం గమనించినట్లయితే ఇది డౌన్ స్ట్రీమ్ అని తీసుకున్నాం, ఇక్కడ అప్ స్ట్రీమ్ అని తీసుకున్నాం. ఇది స్టిల్ వాటర్. ఇప్పుడు స్టిల్ వాటర్ లో స్పీడ్ ఎంత అని చెప్పారు? స్విమ్మర్ స్విమ్మింగ్ అట్ స్టాండర్డ్ వాటర్ అట్ ద స్పీడ్ ఆఫ్ 9 km/h. సో కాబట్టి ఇక్కడ ఏంటి 9 km/h తీసుకుంటే ఇక్కడ వచ్చే స్పీడ్ కి పైన రివర్స్ లో వెళ్ళదు, అంటే సేమ్ ఫ్లోర్ రూపంలో, అంటే వాటర్ ప్రవహిస్తున్న రూట్ లో వస్తేనేమో ఒక టైం తీసుకుంటే ఆపోజిట్ కి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా ఆఫ్ అవ్వాలి అన్నారు. సో అలాంటి ఆప్షన్ ఏముంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 10 తీసుకున్నాం అనుకో, 10 తీసుకుంటే ఏమవుతుంది? 19. 10 తీసుకుంటే -1 అవుతుంది. సో కాబట్టి మనకు ఆఫ్ అనేది రాదు. ఇక్కడ 19, ఇక్కడ ఆఫ్ అంటే కాదు. ఇక్కడ 19 వచ్చినప్పుడు అక్కడ ఏం రావాలి? 9.5 రావాలి. సో అక్కడ వేరే. నెక్స్ట్ 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకుంటే ఏంటి? స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి ఆప్షన్ బేస్ చేసుకొని చెప్తున్నా అండి. స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 3 km/h గా తీసుకున్నట్టయితే 9 + 3 వచ్చేసి డౌన్ స్పీడ్ లో 12 km/h అవుతుంది. మరి ఆఫ్ స్పీడ్ వచ్చినప్పుడు మనకు స్ట్రీమ్ స్పీడ్ ని ఆపోజిట్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి -3 km తీసేసినట్టయితే ఏమవుతుంది? 6 km/h ఉంది. సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా డౌన్ స్పీడ్ వచ్చేసి 12 అయితే ఆపోజిట్ ఫేజ్ లో ఏం కావాలి? ఆఫ్ ఆఫ్ ది అవ్వాలన్నాడు కాబట్టి మనకు డైరెక్ట్ గా 12, 6 ఆఫ్ ఆఫ్ ది ఉంది కాబట్టి మనకు ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ వన్. డి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. డి వచ్చేసి మనకు 18 days లో కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హాఫ్ ఆఫ్ ది డి అన్నప్పుడు దీంట్లో 9 days లో కంప్లీట్ చేస్తారు. సో ఇద్దరు కలిపి ఇఫ్ దే బోత్ ఆఫ్ ది వర్క్ టుగెదర్ హౌ లాంగ్ విల్ టేక్ టు ద ఫినిష్ ద వర్క్? సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది? ఈ రెండు కలిపి తీసుకుంటే ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుందండి ఇక్కడ మనకు? ఎల్సిఎం వచ్చేసి 18. సో ఎల్సిఎం వచ్చేసి 18 అప్పుడు 18 ones 9 2s. రెండు కలిపి తీసుకుంటే ఏంటి? 3/3తో డివైడ్ చేసినట్టయితే ఏమవుతుంది? 3తో డివైడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మనకు? 3 ones 3 6. సో టోటల్ వచ్చేసి ఎన్ని డేస్ పడుతున్నాయి? 6 days లో కంప్లీట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకేంటి? డి. ఓకే. రైట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకు 75 ఇలాంటి క్వశ్చన్ వచ్చేసి ఖచ్చితంగా ఒకటి వస్తుంది మనకు, ప్రతి పేపర్లో కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి సింప్లిఫికేషన్ మెథడ్లో మీరు ఎక్కువ శాతం ఏవేవో ప్రిపేర్ అవ్వాల్సిన ఇక్కడ వచ్చిన మోడల్స్ కరెక్ట్ ప్రిపేర్ చేసి మీరు ఈ స్కోర్ని ఈజీగా పెంచుకోవచ్చు. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్ అయితే వదలొద్దు. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే 75 ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? ఈ బ్రాకెట్లో ఉన్న దాంట్లో ఫస్ట్ మనకు ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి 9th డివిజన్ చేసినట్టయితే ఏమవుతుంది? 9 6. సో ఇప్పుడు ఏంటి? మళ్ళీ 6 into 6 ఉంది, 36. 79 - 36. 79 - 36 ఏమవ్వాలి? -63 డివైడెడ్ బై 75 డివైడెడ్ బై 35 మైనస్. సో ఇక్కడ 79లో నుంచి 36 తీసేస్తే 63 - 3 4 43. 43కి ముందర మళ్ళీ ముందు మనకు రైట్ 0 20 అన్నప్పుడు 35 - 20 సారీ 20 తీసేస్తే ఏమవుతుంది ఇక్కడ మనకు? డివైడెడ్ బై 75 డివైడెడ్ బై 15 ones 15 5. సో కాబట్టి ఎంత రావాలి? 5. రైట్.
నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మనం ఆప్షన్ బేస్ చేసుకొని చేసుకోవడం బెటర్ అవుతుంది. త్రీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. ఏ ఆర్డర్లో ఉండాలి? డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనం ఆప్షన్ బేస్ చేసుకొని చూసినట్లయితే ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుందాం. దాంతోపాటు మనకి ఏం అడిగాడు ఇక్కడ? ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 2 digits అంటే 1, 2, 3 ఈ నెంబర్లు ఏ బేస్లో ఉండాలి? డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ ప్రకారంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 3, థర్డ్ నెంబర్ ఫస్ట్లో ఉండాలి, హైయెస్ట్ నుంచి లోయెస్ట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ మనం 19 తీసుకుందాం. నెక్స్ట్ రైట్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ తీసుకుంటే ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసుకుంటే ఎంత రావాలి? 323 రావాలి. నెక్స్ట్ అండ్ లాస్ట్ 2 digits ప్రోడక్ట్ ఆఫ్ ది లాస్ట్ 2 digits ఈ రెండు చేసుకుంటే అంటే 221 రావాలి. సో కాబట్టి ఇక్కడ మనకు 19, 17, 30 తీసుకుంది. సో వాట్సాప్ నెంబర్స్ తీసుకుంటే ఈ 9 7 63 కాబట్టి లాస్ట్ 3 ఉందంటే 323 అవుతుంది. 3 7 21 కాబట్టి మనకు 221 ఈ రెండు ప్రైడ్ చేసుకుంటే సో మనకు వచ్చిన నెంబర్ ఏంటంటే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకు బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి బి. రైట్. ది యావరేజ్ ఆఫ్ 10 students in a class test is 39.20 and the average of the 3 of them is 41. What is the average of the remaining 2 students? సో కాబట్టి ఇక్కడ ఏంటి మనకు ది యావరేజ్ ఆఫ్ ది 5 students. ది యావరేజ్ ఆఫ్ ది 5 students అన్నప్పుడు మొత్తం 39.5 అంటే టోటల్ ఏమొస్తుంది? యావరేజ్ వచ్చేసి 5 students యొక్క యావరేజ్ 39.20. మొత్తం టోటల్ ఇంటూ 5% చేస్తే ఏమొస్తుంది? నెక్స్ట్ ది యావరేజ్ ఆఫ్ ది దెమ్ ఆఫ్ ది 41. ది యావరేజ్ ఆఫ్ 3 numbers. 41 వచ్చేసి 3 numbers. ఈ యావరేజ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం తీసుకున్నట్లయితే ఆ డిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఫైండ్ ది రిమైనింగ్ 2 students. 2 students యొక్క యావరేజ్ ఎంత అని తీసుకున్నట్లయితే మనకు 36.5 వస్తుందండి. ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ని మనం 2తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో ఒకటి ఎంత రావాలి ఇక్కడ? 36.5 అన్నట్టుగా. సో ఇది మనం చేసుకుంటే సరిపోతుంది. ఈ యావరేజ్ క్వశ్చన్స్ ఈజీ కాబట్టి మీరు డైరెక్ట్గా ఈజీగా చేయగలుగుతారనే ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టిన టైం వేస్ట్ కాకుండా. నెక్స్ట్ వన్ 2 members are 40% and 60% more than the third person. సో కాబట్టి ఇప్పుడు ఏంటి? ఫస్ట్ నెంబర్ 100 తీసుకున్నట్టయితే సెకండ్ నెంబర్ 140%, థర్డ్ నెంబర్ 160% ప్రకారంగా తీసుకుంటే ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 2 7s 2 8s సో 7.8% రావాలి. రైట్. నెక్స్ట్ వన్ choose the box that is similar to the box formed from the given sheet on the approximate value. సో ఇక్కడ దీనికి ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్కి ఆపోజిట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వచ్చిన నెంబర్స్లో వస్తే ఇవి 3 కనపడాలి, లేదంటే ఈ 3 కనిపించాలి. ఈ 3 కనిపిస్తే ఇక్కడ ఇది పక్కన రాకూడదు. సో కాబట్టి ఈ ఫేస్ ఆపోజిట్ అనేటివి ఎక్కడైతే ఆపోజిట్ ఉంటే ఆ ఆపోజిట్ ఫేస్లు మనకు సైడ్ బై సైడ్ రాకూడదు కాబట్టి పక్కన పెట్టేస్తే ఇక్కడ సైడ్ బై సైడ్ వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చిన చోట ఇది రాకూడదు. నెక్స్ట్ ప్లస్ వచ్చిన తర్వాత ఈ ఖాళీ ప్లేస్ రాకూడదు. తర్వాత ఇది వచ్చిన తర్వాత రాకూడదు. దీంట్లో ఇంకోటి డాట్ లాగా కనిపిస్తుంది. సో ఇది మనకు ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్ తీసుకున్నాం థర్డ్ ప్లేస్. సో డాట్కి ఆపోజిట్గా మనకు ఖాళీ ప్లేస్ రాలేదు, ప్లస్కి ఆపోజిట్ ఇవి 3 మాత్రమే పైన కనిపిస్తున్నాయి. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏం రావాలి? 3 రావాలి. ఆప్షన్ 3 ఓన్లీ. రైట్. ఓకే, ఆప్షన్ 3 ఓన్లీ. రైట్. నెక్స్ట్ వన్ which of the following is distinct between the relation between the paper, stationery, ink. ఇంక్ పేపర్ రెండు కూడా స్టేషనరీ కిందకి వస్తాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఇది ఆప్షన్గా తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలంటే పేపర్ అండ్ ఇంక్ అని చెప్పేసి ఇలా రావాలి. స్టేషనరీలో పేపర్ ఇంక్ ఇలా రావాలి. సో ఇక్కడ కొంచెం మిస్ అయింది డయాగ్రామ్ చూడండి. రైట్. నెక్స్ట్ వన్ రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఓకే అండి, ఇలా ప్రతి వారం క్వశ్చన్ చేయడం వల్ల ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీకు కూడా ఏ క్వశ్చన్ రాలేదంటే దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని ఉంటుంది. ఇక్కడ మనకు టైం తక్కువగా ఉంటుంది కాబట్టి అంటే మనం ఎక్కువ చెప్పుకుంటూ కూర్చుంటే మనకి ఇదొక్క వీడియోకి కనీసం అంటే 2 గంటలు చెప్పాల్సి వస్తుంది. కానీ తక్కువ టైంలో మరి మీకు చూసే వ్యూవర్స్కి ఇబ్బంది కలిగించకుండా అది షార్ట్ కట్లో ఒకే ఒక మెథడ్లో చెప్పేసి వదిలేస్తాం. మనం ఇక్కడ వచ్చే క్వశ్చన్స్ని ఇంకా డిఫరెంట్ టైప్లో కూడా చేయొచ్చు. సో కాబట్టి ముందు మన క్లాసెస్ కొన్నట్లయితే కన్నా
మీకు ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయొచ్చు మొత్తం ఒక అవగాహన వస్తుంది. బేసిక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తే షార్ట్ కట్స్ని మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా షార్ట్ కట్లో చేయాలి, ఇలా చేయాలి అలా అని చెప్పేసి మీరు ఎక్కువగా ఫీల్ అయిపోయి అర్థమెటిక్ రీజనింగ్ అనేది మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ జిఎస్లో మాత్రమే స్కోర్ సంపాదించుకుంటే నాకు కానిస్టేబుల్ జాబ్ కొట్టచ్చు అనుకుంటే మాత్రం అపోహ అవుతుంది. సో కాబట్టి కానిస్టేబుల్లో కూడా ఇక్కడ వచ్చే వాటిలో క్వశ్చన్లో కూడా మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్లో కూడా కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటాయి. మీరు చూశారు కోడింగ్ డీకోడింగ్లో కావచ్చు లేదా సింపుల్ ఇంట్రెస్ట్లో కావచ్చు, ఇలాంటి వాటి కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ రోజు ఇప్పుడు ఇచ్చిన గ్రాండ్ టెస్ట్ 6లో అయితే ఆటోమేటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్ క్వశ్చన్స్, ఏవి కూడా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ లో లేవు. కానీ ఇంత ఈజియెస్ట్ క్వశ్చన్ పేపర్ కూడా మీరు ఈజీగా చూడకపోతే ఆటోమేటిక్ రీజనింగ్ అనేది అది మీ పొరపాటు అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా చూడాలి. ఆ క్వశ్చన్స్ మీరు చేయగలిగేటట్లుంటే మీరు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో కూడా కొంచెం టఫ్ వచ్చే క్వశ్చన్స్ కూడా మీరు చేయడానికి ప్రయత్నిస్తారు అనే ఉద్దేశంతో మీకు కొంచెం ఈజీగానే ఇస్తున్నాం. నెక్స్ట్ పేపర్స్లో కూడా కొన్ని ఈజీ కొన్ని టఫ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమీ భయపడకుండా మీకు వచ్చిన క్వశ్చన్లు మాత్రమే చేస్తే కూడా అట్లీస్ట్ వచ్చే 45 క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్ చేసినా కూడా మీరు స్కోర్ని పెంచుకోగలరు. సో కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి వాటిని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.